మన డోన్ గుంటూరు ఎక్స్ప్రెస్ నర్సాపూర్ ఎక్స్ప్రెస్ తోటి రేక్ షేరింగ్ అయితే చేసుకుంటుంది. ఈ రోజు మనం జర్నీ చేసేది 17227 నెంబరు. మలకాపురం నుంచి గంట కొట్టేశారు. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకి రంగాపురం. మనకి గుండ్లకమ్మ నుంచి దర్శి వరకు 26 కిలోమీటర్లు కంప్లీట్ అయింది. దర్శి నుంచి వెంకటగిరి వరకు ఇంకా 236 కిలోమీటర్ల వర్క్లు అయితే జరుగుతుంది అనమాట. బొగదా టనల్ 1549 మీటర్లు, అంటే దాదాపు కిలోమీటర్న్నర ఉంటుందన్నమాట ఈ టనల్. చాలా పెద్ద సరస్సు అనమాట. మన ఆసియాలోనే 2వ అతిపెద్ద నీటి సరస్సు. మనకి చూపిందాం అనుకున్నాను కానీ ఇటు పక్క ఎంత పెద్ద కొండ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. హాయ్ అండి, నేను మీ కిట్టని. ఈరోజు మరొక బ్యూటిఫుల్ ట్రైన్ జర్నీ వీడియోతో మీ ముందుకు వచ్చాను. చూస్తున్నారు కదా, గాలి అయితే విపరీతంగా చేస్తుంది. ప్రస్తుతం నేను డోన్ జంక్షన్ రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నాను అనమాట. సో ఈరోజు మనం ఒక మోస్ట్ బ్యూటిఫుల్ లొకేషన్లో ఒక ట్రైన్ జర్నీ అయితే చేయబోతున్నాం. టైం వచ్చేసి ఉదయం 6 అయిపోతుంది, అయినా సరే ఇంకా పూర్తిగా తెల్లారలేదు. ఈరోజు మీకు నల్లమల్ల అందాలను అయితే చూపించబోతున్నాను. మన డోన్ జంక్షన్ రైల్వే స్టేషన్ అవుట్లుక్ అయితే ఈ విధంగా ఉంది. మనకి మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి ఇది. సో ముందు మనం లోన్కి వెళ్ళి టికెట్ అయితే తీసుకొని మిగతా విషయాలు అయితే మాట్లాడుకుందాం. మనకి ట్రైన్కి జనరల్ టికెట్, రిజర్వేషన్ అయితే ఏమీ లేదు. సో టైం వచ్చేసి ఉదయం 5:57 అవుతుంది. మనకి లోపలికి లాగానే రైట్ సైడ్లో టికెట్ బుకింగ్ కౌంటర్ అయితే ఉంది. పక్క టికెట్ వెండింగ్ మిషన్స్ అయితే ఉన్నాయి. ఆ పక్క అదేవిధంగా ఈ పక్క ఒక వెయిటింగ్ హాల్ అయితే ఉందన్నమాట. 1వ నెంబర్ లోపలికి రాగానే మనకి చూసారా కొత్త లోకోమోటివ్స్ WDG4G ట్విన్ లోకోమోటివ్స్ అయితే చూడొచ్చు. గూడ్స్ ట్రైన్ తాగుంది. సో నేనైతే ఆర్డినరీ టికెట్ అనేది తీసేసుకున్నాను. మనకి గుంటూరు జంక్షన్ వరకు, డౌన్ నుంచి గుంటూరు జంక్షన్ వరకు 334 కిలోమీటర్లకి 120 రూపాయలు అయితే ఛార్జ్ చేశారు. ఈ డోన్ జంక్షన్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి DHNE. ఇక్కడ మొత్తం 4 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. ఇది 1వ నెంబర్ ప్లాట్ఫామ్. 1వ నెంబర్ ప్లాట్ఫామ్ లో మనకి కోచ్ ఇండికేషన్స్ అయితే ఏమీ లేవనమాట. ఈ డోన్ అనేది జంక్షన్ రైల్వే స్టేషన్. ఇది మనకి స్ట్రైట్ గా వెళ్ళిపోతే మనకి గుంతకల్ లైన్ అయితే వస్తుంది అనమాట. పెండకల్లు జంక్షన్, గుంతకల్ జంక్షన్, గుత్తి జంక్షన్ ఆ రూట్ అనమాట ఇది. సో మనకి ఇటు సైడ్ చూసుకుంటే ఇటు స్ట్రైట్ గా వెళ్ళిపోతే నంద్యాల, గుంటూరు. మనకి ఇంకొక రూట్ డైవర్షన్ అయితే ఉంటుంది. మనకి కర్నూలు, కాచిగూడ, హైదరాబాద్ వైపు అనమాట. సో ఈ రోజు మన రూట్ వచ్చేసి నంద్యాల నుంచి గుంటూరు వెళ్లే రూట్. ఈ డోన్ జంక్షన్ లో మొత్తం 3 ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ అయితే ఉన్నాయి. కానీ నేను ఏట్ల మీద రాలేదు, కింద నా దారి పట్టుకుని అయితే వచ్చేసాను అనమాట. సో మన ట్రైన్ అయితే 4వ నెంబర్ ప్లాట్ఫామ్ అయితే రెడీగా ఉంది. అక్కడ 5వ నెంబర్ ప్లాట్ఫామ్ కూడా ఉంటుంది. ఒకసారి చూసి చెప్తాను మీకు. సో వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. నేను 4వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి అయితే వెళ్తున్నాను. చిన్న కన్ఫ్యూజ్ ఏంటంటే 5వ నెంబర్ ప్లాట్ఫామ్ కూడా ఉన్నట్టుంది. సో అది మీకు చూపిస్తాను ఒకసారి దగ్గరికి వెళ్ళి. నేను కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యాను. ఈరోజు మనల్ని గుంటూరు వైపు తీసుకెళ్లేది వ్యాగ్నైన్ HC 38404. 38404 విజయవాడ వ్యాగ్నైన్ HC. ఇదిగోండి 5వ నెంబర్ ప్లాట్ఫామ్ కూడా ఉంది పక్కన. నేనైతే కన్ఫ్యూజ్ అయ్యాను. ఇది మన ట్రైన్ కోచ్ పొజిషన్ అయితే చెప్పేస్తాను. మన ట్రైన్ ICF కోచెస్ తో నడుస్తుంది. మొత్తం అన్ని కూడా జనరల్ కోచెస్ ఉంటాయి అనమాట. ఇందులో ఇంతకుముందు ఒక CC కోచ్ అనేది ఉండేది, ప్రస్తుతం అయితే తీశారు. మన డోన్ గుంటూరు ఎక్స్ప్రెస్ నర్సాపూర్ ఎక్స్ప్రెస్ తోటి రేక్ షేరింగ్ అయితే చేసుకుంటుంది. ఈ రోజు మనం జర్నీ చేసేది 17227 నెంబరు. రిటర్న్ జర్నీలో 17228. ఈ ట్రైన్ మళ్ళీ గుంటూరు వెళ్ళిపోయిన తర్వాత గుంటూరు నుంచి నర్సాపురం అయితే వెళ్ళిపోద్ది అనమాట సాయంత్రం. సో ట్రావెలింగ్ అంటేనే ఖర్చుతో కూడుకుంది. మీరు నా ట్రావెలింగ్ సపోర్ట్ చేయాలనుకుంటే నా ఛానల్లో జాయిన్ అవ్వండి. అదేవిధంగా సూపర్ థ్యాంక్స్ ద్వారా కూడా సపోర్ట్ చేయొచ్చు. ముందుగా ఈ వీడియో నాకు లైక్ చేయండి. వీడియో చివరిలో అయితే కామెంట్ పెట్టండి. మీరు లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయడం వల్ల ఇలాంటి ట్రైన్ జర్నీ వీడియోస్ చూసే వారికి ఈ వీడియో అయితే సజెస్ట్ చేయబడుతుంది. ఇక్కడ చూడండి, అసలు నిజంగా లొకేషన్ ఉంది, కనిపిస్తుందా ఇంద్రధనుస్సు. ఈరోజు మనం జర్నీ చేయబోతున్న ట్రైన్ నెంబర్ వచ్చేసి 17227. డోన్ నుంచి గుంటూరు వెళ్లే గుంటూరు ఎక్స్ప్రెస్. ఈ రైలు ప్రతిరోజు ఉంటుంది. ప్రతిరోజు ఉదయం 6:30 డోన్ జంక్షన్ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 2 గంటలకు గుంటూరు అయితే చేరుకుంటుంది. టోటల్ గా 334 కిలోమీటర్ల దూరం. ప్రయాణ సమయం వచ్చి సుమారు 7:30 గంటల సమయం అయితే పడుతుంది. సో అదేవిధంగా మనకి డోన్ జంక్షన్ నుంచి గుంటూరుకి మధ్యలో ఈ ట్రైన్ కి 18 హాల్ట్ స్టేషన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో మొత్తం అన్ని కూడా మీకు కవర్ చేసి అయితే చూపిస్తాను. సో ముందు మనం లోపలికి వెళ్ళి బ్యాగ్ అది పడదాం. సో నేనైతే వ్యూ అది బాగా చూపించడం కోసం నేను ఓపెన్ విండో దగ్గర తెస్తాను. ప్రస్తుతం ట్రైన్ అయితే ఖాళీగా ఉంది. మనకి ఛార్జింగ్ పాయింట్లు అవి కూడా ఉన్నాయన్నమాట. పనిచేస్తుందో లేదన్నది ఒకసారి చెక్ చేయాలి. సో అదేవిధంగా ఈ ICF కోచెస్లో మీరు మెయిన్గా కొన్ని జాగ్రత్తలు అయితే పాటించుకోవాలి. ఈ డోర్స్ ఉంటాయి చూసారా, ఇవి రన్నింగ్లో ఏమవుతాయంటే కొంచెం తేడా కూడా వచ్చి ఇది చేరిమడిపోతూ ఉంటాయి అనమాట. ఎందుకంటే పైనుంచి కిందకు ఉన్నాయి కదా. కొన్ని ఓల్డ్ అయిపోయిన కోచెస్కి ఏంటంటే స్ప్రింగ్ అది వదిలేస్తూ ఉంటుంది, వదిలేసి డైరెక్ట్గా పడిపోతూ ఉంటాయి కిందకి. సో కిటికీ సైడ్ కూర్చున్నప్పుడు, ఓపెన్ సైడ్ కూర్చున్నప్పుడు కదా కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. సో అదేవిధంగా మన కోచ్కి వచ్చేసి 4 టాయిలెట్స్ ఉంటాయి. ముందు టాయిలెట్స్ గురించి చెప్తాను. టాయిలెట్ అయితే ప్రస్తుతం నీట్గా ఉంది. సో ప్రతి వీడియోలో చెప్తున్నాను, ఈ వీడియోలో కూడా చెప్తాను. టాయిలెట్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇక్కడ మైన పుష్ బటన్ ఉంటుంది. దీన్ని మీరు జస్ట్ ఒకసారి ప్రెస్ చేశారంటే చూసారా వాటర్ వస్తుంది. సో ఈ విధంగా చేస్తే క్లీన్ అయిపోతుంది అనమాట. సో దయచేసి టాయిలెట్కి వెళ్ళి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈ బటన్ అనేది ప్రెస్ చేయండి.
వాటర్ అది వస్తుంది. టైం వచ్చి ఉదయం 6:30 అవుతుంది. ఆన్ టైంకి తీసాడు మన బండి. ప్లాట్ఫామ్ నెంబర్ 4 నుంచి అయితే బయలుదేరిపోయింది. ఇంద్రధనుస్సు సైజు పెరిగిందండి. ఈ ఫోన్లో అయితే కనిపించట్లేదు కానీ సరిగ్గా. ట్రైన్ అయితే స్లో చేస్తున్నాడు, మరి ఆపుతున్నాడో చూడాలి. ఆపాడు. చూసే చాలామంది ప్యాసింజర్స్ ఉన్నారు అక్కడ. సో దానివల్ల ట్రైన్ అయితే ఆపాడు అనమాట. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవాలి. సో ఫస్ట్ టైం నేను డోన్ జంక్షన్ నుంచి అయితే వీడియో చేస్తున్నాను అనమాట. డోన్ తర్వాత మన ట్రైన్ ఆగేది మల్కాపురంలో. బాయ్ బాయ్ డోన్ జంక్షన్. డోన్ నుంచి ఎంతమంది వీడియో చూస్తున్నారో కామెంట్ చేయండి. అదేవిధంగా డోన్లో ఏది ఫేమస్ కూడా కామెంట్ చేయండి. ఒక బ్యూటిఫుల్ సన్ రైజ్ అవుతుంది. ఇక ఈ పక్కన చూసారా లైన్, ఇది వచ్చేసి కర్నూలు లైన్ అనమాట. కర్నూలు కాచిగూడ అదే హైదరాబాద్ లైన్, అది సింగల్ లైన్ అనుకుంటుంది. లొకేషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. సో ఇందుకోసం మనం ఇన్ని రోజులు వెయిట్ చేసాము. చూస్తున్నారు కదా, సూపర్ ఉంది. బా అవి కూడా అక్కడ గాలిమరలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. ఎప్పుడో పుస్తకాల్లో చూస్తున్నప్పుడు డైరెక్ట్గా చూసిన గుర్తులేదు మనకి. బా భలే ఉంది చూడటానికి. మొదటి స్టాప్ మల్కాపురంకి స్వాగతం. ఇటు సైడ్ ఆగిందేంటి, అటు వస్తుంది అనుకున్నాను ప్లాట్ఫామ్. మల్కాపురం నుంచి గంట కొట్టేశారు. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకి రంగాపురం. ఇక్కడి నుంచి 11 కిలోమీటర్ల దూరం. రంగాపురం రైల్వే స్టేషన్కు స్వాగతం సుస్వాగతం. ఇక్కడ ఉన్నారు ప్యాసింజర్స్. సో మన ట్రైన్ని దాదాపు 1 ఇయర్ నుంచి క్యాన్సిల్ ఉంచారనమాట. రీసెంట్గానే రీస్టోర్ చేశారు దీన్ని. పోయిన నెల 22 తారీఖున ఎప్పుడో దీన్ని రీస్టోర్ చేశారు. సో అప్పుడే ట్రావెల్ చేద్దాం అనుకున్నాను. అప్పుడే నేను టికెట్ అనేది బుక్ చేసుకున్నాను. ఇక్కడికి డోన్ నుంచి నేను గుంటూరు జర్నీ చేద్దామని చెప్పేసి భీమవరం నుంచి డోన్కి టికెట్ అనేది బుక్ చేసుకున్నాను. మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. సో అప్పుడు ఏంటంటే మనకు కొంచెం హెల్త్ ప్రాబ్లం వచ్చి జర్నీ అనేది చేయలేకపోయాము. సో లేట్ అవ్వడం కూడా మనకి చాలా మంచిదని చెప్పుకోవాలి. ఎందుకంటే మంచి లొకేషన్స్ అయితే వస్తున్నాయి. సూపర్ ఉంది లొకేషన్ అయితే మాత్రం. రీసెంట్గా మనం కోరాపుట్ అందాలను అయితే చూపించాము. అదే ఒరిస్సా సైడ్ తూర్పు కనుమల్ని, దాని తర్వాత అరకు లోయల అందాలు అయితే చూపించాము. ఈ రోజు మనం నల్లమల అందాలను అయితే చూపించబోతున్నాము. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మంచి మంచి లొకేషన్స్ అయితే ఉండబోతున్నాయి. రంగాపురం స్టేషన్ నుంచి కూడా మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. వెల్కమ్ టు బేతంచెర్ల. స్టేషన్ కూడా వచ్చేసి BHM. ఇక్కడ మనకు అఫీషియల్గా 1 మినిట్ స్టాపు. ఇక్కడ క్రౌడ్ అయితే మాత్రం చాలా మంది ఉన్నారు. బేతంచెర్ల తర్వాత మన ట్రైన్ ఆగేది బుగ్గనపల్లి సిమెంట్ నగర్లో. నంద్యాల కర్నూలు డెమో. చాలా రోజులైంది డెమో ఎక్స్ప్రెస్ని చూసి. ఈ సైడ్ లొకేషన్ చూడండి ఎంత బాగుందో. నిజంగా వర్షం పడితే ఆ లుక్కే మారిపోద్ది అసలు. చూసారా ఎంత బాగుందో అసలు. ఇంకా అసలైన లొకేషన్ అంతా మనకు ముందుంది. బుగ్గనపల్లి సిమెంట్ నగర్. అంటే ఇక్కడ ఏమైనా సిమెంట్ బ్యాటరీ ఉందా, సున్నం బ్యాటరీ ఉందా? బుగ్గనపల్లి తర్వాత మన ట్రైన్ ఆగేది కృష్ణమ్మ కోనలో. ఇక్కడి నుంచి 9 కిలోమీటర్లు. డబల్ ట్రాక్కి చెక్కినట్టున్నారా, భలే ఉంది చూసారా. కలర్ఫుల్గా ఉంది. ఇంకే క్వారీ అనుకున్నాను నేను ఇదంతా చూసి ఫస్ట్. భలే ఉందండి. ఏ మాట మాట చెప్పాలి కానీ. బాబు ఈ పక్క చూడండి బాబు ఎంత బాగుందో. ఇది కొత్త ట్రాక్ పక్కన కనిపిస్తుంది చూసారు, అది కొత్త ట్రాక్ అనమాట. కృష్ణమ్మ కోన రైల్వే స్టేషన్లో ఆగింది, వెళ్ళిపోతుంది కూడాను. అవన్నీ కూడా క్వారీస్ అనుకుంటా. చాలా కలర్ఫుల్గా ఉన్నాయండి. బ్లాక్ కలర్లో ఉంది, ఎల్లో కలర్లో ఉంది, రెడ్ కలర్లో ఉన్నాయి. భలే ఉంది చూస్తానికి. ఈ పక్కన ఆకాశంలోంచి మబ్బులు కిరణాలు చూడండి ఎలా పడుతున్నాయా. ఈ లొకేషన్స్ చూస్తుంటే నాకు నోట్లోంచి మాటలు కూడా రావట్లేదండి. బాబా ఏమున్నదే. పాండ్యం స్టేషన్కి అయితే వచ్చాము. కొత్త ప్లాట్ఫామ్ కడుతున్నాడు. నేమ్ బోర్డ్స్ కూడా ఎక్కడ కనిపించలేదు మనకి. ఓ స్టేషన్ అయితే అక్కడ ఉంటుంది, చిన్న స్టేషన్. పాండ్యం తర్వాత మన ట్రైన్ ఆగేది నంద్యాలలో. ఇక్కడి నుంచి 15 కిలోమీటర్లు. ఇవన్నీ మొత్తం స్టేషన్ కడుతున్నారు ఈ పక్క అంతా కూడా.
వెల్కమ్ టు నంద్యాల జంక్షన్. స్టేషన్ కూడా వచ్చేసి NDL. ఇక్కడ మొత్తం 3 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. మన ట్రైన్ 3వ నెంబర్ ప్లాట్ఫామ్కి వెళ్తుంది. ఇక్కడ ఉన్నారు చూడండి జనాలు, చాలా మంది ఉన్నారు. ఇక్కడ అఫీషియల్గా మన ట్రైన్కి 2 minutes స్టాపు. డోన్లో కూడా ఎక్కలేదు అంతమంది జనం, అంతమంది వస్తున్నారు చూడండి జనాలు. సో నంద్యాల వచ్చేసరికి ట్రైన్ అయితే ఫుల్ అయిపోయింది. ఇక్కడికే మన జర్నీ 75 కిలోమీటర్లు అయితే కంప్లీట్ చేసుకుంది మనకి డోన్ జంక్షన్ నుంచి నంద్యాల వరకు. సో అదేవిధంగా ఈ నంద్యాల అనేది ఒక జంక్షన్ రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి ఒక రూట్ అనేది సపరేట్ అవుతుంది. బానగనపల్లి కడప మీదుగా ఒక రూట్ అయితే ఉందన్నమాట. సో ఇప్పుడు మనం వచ్చిన రూట్ డోన్ లైన్. మనం ఇప్పుడు ఇక్కడ నుంచి కడప వైపు అయితే ఒక లైన్ ఉంది. సో మనం వెళ్ళేది గుంటూరు లైన్. నంద్యాలలో అఫీషియల్గా 2 minutes టాపు, కానీ ఒక 5 నిమిషాలు అయితే ఆపాడు బండి. 8 గంటలకు బయలుదేరాల్సింది. 8 గంటల 34 నిమిషాలకి అయితే బయలుదేరుతుంది. దాదాపు ఒక 34 నిమిషాలు ఆలస్యంలో అయితే ఉన్నాం మనము. స్టేషన్లో అయితే అక్కడ కోచ్ ఇండికేషన్స్ అయితే ఏమీ లేవు. సో అదేవిధంగా మనకి నంద్యాల దగ్గర ఒక ప్రముఖ పుణ్యక్షేత్రం అయితే ఉంది, మహానంది పుణ్యక్షేత్రము. మనకి నంద్యాల స్టేషన్ నుంచి కూడా వెళ్ళొచ్చు. నెక్స్ట్ మనకి గాజులపల్లి స్టేషన్ వస్తుంది, అక్కడ నుంచి కూడా అయితే వెళ్ళొచ్చు. మాకు తాగడానికి నీళ్ళు బాబు గారు మాత్రం ఎరగదీస్తున్నాడు స్నానం. బాయ్ బాయ్ నంద్యాల జంక్షన్. నంద్యాల స్టేషన్లో నేనైతే 70 అయిపోయాను. 50 రూపాయలు తీసుకున్నారు 3 ఇడ్లీకి. ఈ వడకే ఇది ఎంత ఉంది అనుకుంటున్నారు? ఇది పోతంత ఉంది. ఇది నిజంగా నాకు ఎక్స్పెక్ట్ చేయలేదు. టిఫిన్ ఎక్కడ దొరకదని చెప్పేసి తీసుకున్నాను. 50 రూపాయలు అనమాట ఇది. గాజులపల్లి స్టేషన్కి వచ్చాం, బయలుదేరిపోయాం. మనకి ఇక్కడ నుంచి నల్లమల్ల ఫారెస్ట్ లొకేషన్స్ అయితే ఉంటాయన్నమాట దిగువ మెట్ట వరకు. నల్లమల్ల రిజర్వ్ ఫారెస్ట్లోకి అయితే మనం ఎంటర్ అయిపోయాం. మనకు ఒక ఫస్ట్ టనల్ వస్తుంది, నంద్యాల టనల్. వాహ్ సూపర్, ఎక్సలెంట్గా ఉంది. చలమా టనల్. చలమా హాల్ స్టేషన్కి అయితే వచ్చాం మనం. మనకి ఇప్పుడు కనిపిస్తుంది చూసారా, ఇది కొత్త లైన్ అనమాట. మనకి ఈ కొండకి అటుపక్క మనకి ఇంకో లైన్ ఉంది, ఓల్డ్ లైన్. మరి అదైతే ప్రస్తుతం క్లోజ్లో ఉంది. చూసారా భలే ఉంది స్టేషన్ బయట. స్టేషన్ అయితే ఆ పక్క వచ్చింది మనకి. చలమా ఇక్కడ స్టాప్ అయితే లేదు, కానీ ఇక్కడ రైల్వే సంబంధించి వర్క్ చేస్తారు చూసారా, వాళ్ళకైతే ఇక్కడ ఆపుతారంట. వాళ్ళ కోసమే దిగుతున్నారు వీళ్ళందరూ. సో నేను అనుకున్న దానికన్నా చాలా బాగుందన్నమాట ఏరియా. ఇంకా మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయి. లొకేషన్స్ వచ్చినప్పుడు నేనైతే వీడియో అలా పెట్టేసి ఉంచుతాను, చూడండి. చాలా బాగుంటుంది వ్యూ అయితే. మనకి నెక్స్ట్ బోగదా టనల్ అయితే వస్తుంది. ఓల్డ్ లైన్ కూడా చూపిస్తాను మీకు, బ్రిడ్జెస్ అవి వస్తాయి. చాలా బాగుంటుంది, చూడండి. అది కూడా కనిపిస్తుంది చూసారా పైన, ఓల్డ్ బ్రిడ్జ్. అది ఓల్డ్ లైన్ అనమాట, ఇంతకు ముందు రైల్వే ట్రాక్ అది. ఆ బ్రిడ్జిలంతా అటు వెళ్ళిపోతే పాత లైన్ అనమాట అది. అక్కడ బొగదా ఓల్డ్ రైల్వే స్టేషన్ కూడా ఉంది. ఏమన్నా ఉందా అసలు?
బొగదా టనల్ 1549 మీటర్లు, అంటే దాదాపు కిలోమీటర్న్నర ఉంటుందన్నమాట ఈ టనల్. కిలోమీటర్న్నర టనల్ ఇది. రిజర్వ్ ఫారెస్ట్. వెల్కమ్ టు దిగుమెట్ట. వన్ మినిట్ అఫీషియల్ స్టాప్ తర్వాత మన ట్రైన్ దిగువమెట్ట నుంచి అయితే బయలుదేరిపోయింది. నెక్స్ట్ మన స్టాప్ వచ్చేసి గిద్దలూరు. ఇది ఈ పక్క వ్యూ. సో మొత్తం నల్లమల్ల మెయిన్ ఫారెస్ట్ అయితే దాటుకుని వచ్చేస్తాం బయటికి. గిద్దలూరు డబల్ లైన్ వర్క్ అయితే అవుతుంది. ఈ డబల్ లైన్ ఆ ఓల్డ్ లైన్కి కలిపితే భలే ఉంటుంది. సైగలేరు. వెల్కమ్ టు గిద్దలూరు. స్టేషన్ కూడా వచ్చి GID. ఎక్కడికి మనం 50 నిమిషాలు ఆలస్యంలో అయితే ఉన్నాము. స్టేషన్లో వర్క్ అయితే జరుగుతుంది, అందుకే నేమ్ బోర్డ్స్ అయితే ఎక్కడ కనిపించలేదు మనకి. ఇదిగోండి ఇప్పుడు ఈ కొండ కనబడుతుందా, ఈ కొండ పక్కన ఈ పక్క మనకి రైల్వే ట్రాక్ ఉంది కదా, కొండకి అటు సైడ్ చెరువు ఉంటుంది అనమాట, పెద్ద చెరువు. గుండ్లకమ్మ సరస్సు అంటారు, ఖమ్మం చెరువు కూడా అంటారు. ఖమ్మం చెరువు దాదాపు 7 కిలోమీటర్ల పొడవు, 3.5 కిలోమీటర్ల వెడల్పు అయితే ఉంటుందన్నమాట. కొండపైన గొర్రెలు చూసారా, చాలా పెద్ద సరస్సు అనమాట. మన ఆసియాలోనే 2వ అతిపెద్ద నీటి సరస్సు. మనకి చూపిందాం అనుకున్నాను కానీ ఇటు పక్క ఎంత పెద్ద కొండ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అది కూడా ఆ మధ్యలో ఉంటుంది అనమాట. మొత్తం కనిపిస్తుంది చూసారా, అది అదంతా చెరువు గట్టది మొత్తం. అదంతా కూడా ఖమ్మం చెరువే. ఆ లోపలంతా కూడా మనకి ఇటు వచ్చేసి 3.5 కిలోమీటర్లు, ఇలా 7 కిలోమీటర్లు, చాలా పెద్ద అనమాట. వెల్కమ్ టు ఖమ్మం. స్టేషన్ కూడా వచ్చేసి CBM. 9 గంటల 37 నిమిషాలకు రావాల్సింది 10 గంటల 24 నిమిషాలకు వచ్చింది. ప్రస్తుతం మనం ఖమ్మం రైల్వే స్టేషన్లో ఉన్నాం అనమాట. దాదాపు 30 గంట ఆలస్యంలో అయితే ఉన్నాం మనం. ఈ పక్క స్టేషన్లో టైం చూసుకోవడం కానీ చూసారా, పెద్ద పెద్ద గడియారాలు 10:25, 26 అయింది. బాయ్ బాయ్ ఖమ్మం. అది కూడా అది మార్కాపురం టౌన్ అనుకుంటా. వెల్కమ్ టు మార్కాపూర్ రోడ్. మార్కాపురం రైల్వే స్టేషన్ ఇది. రోడ్ అని ఎందుకు పెట్టారంటే మనకి టౌన్ వచ్చి ఇక్కడ నుంచి సుమారు ఒక 5-6 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుందన్నమాట. సో ఏదన్నా ఒక మెయిన్ టౌన్కి ట్రాక్ అందుబాటులో లేకపోతే దానికి దగ్గరలో ఉన్న స్టేషన్కి ఆ పేరు అనేది పెడతారనమాట. సో ఇక మనకు కొంచెం దూరంలో ఉంది కాబట్టి ఈ స్టేషన్కి మార్కాపూర్ రోడ్ రైల్వే స్టేషన్ పేరు పెట్టారు. మార్కాపూర్ రోడ్ నుంచి కూడా మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. తీయడం చాలా ఫాస్ట్గా తీస్తున్నాడు బండి. ఇక్కడికే మన జర్నీ 188 కిలోమీటర్లు అయితే కంప్లీట్ చేసుకుంది. ఇంకా దాదాపు ఒక 150 కిలోమీటర్లు అటు ఇటుగా మన జర్నీ అయితే ఉందన్నమాట. సో ఇక్కడ మనకి మార్కాపూర్ రోడ్ నుంచి దగ్గరలో ఒక ప్రముఖ పుణ్యక్షేత్రం ఉంది. మీకు తెలిసి ఆల్రెడీ ఏంటి కామెంట్ చేయండి. మనకి దాదాపు ఒక 70 నుంచి 80 కిలోమీటర్ల దూరంలో ఉంటుందన్నమాట. సో మా గోదావరి జిల్లాల నుంచి ఆ పుణ్యక్షేత్రానికి వెళ్ళాలంటే మేము ఈ మార్కాపూర్ రోడ్ రైల్వే స్టేషన్లో దిగి ఇక్కడ నుంచి అయితే బస్సులో అయితే వెళ్తాం అనమాట. సో అది ఏ క్షేత్రమో ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. వెల్కమ్ టు దొనకొండ. స్టేషన్ కూడా వచ్చేసి DKD. ఇక్కడ అఫీషియల్గా మనకు 1 మినిట్ స్టాపు. దొనకొండ తర్వాత మన ట్రైన్ ఆగేది కురిచేడులో. వెల్కమ్ టు కురిచేడు.
అదిగోండి కొత్త లైన్. మనకి గుండ్లకమ్మ నుంచి దర్శి వరకు 26 కిలోమీటర్లు కంప్లీట్ అయింది. దర్శి నుంచి వెంకటగిరి వరకు ఇంకా 236 కిలోమీటర్ల వర్క్లు అయితే జరుగుతుంది అనమాట. అది మెయిన్ మన గుంటూరు నంద్యాల నుంచి అదేంటి గూడూరు తిరుపతి లైన్ అయితే కనెక్ట్ చేస్తుంది, కొత్త లైన్ అది. ప్రస్తుతానికైతే డీజిల్ లైను మెమూని అయితే నడుపుతాను అంటున్నారు. మరి గుంటూరు దర్శి మెమూ ట్రైన్ నడుపుతారా లేకపోతే చూడాలి. అదిగోండి అక్కడ మనకు కనిపిస్తుంది అన్నీ కూడా క్వారీలే. సూపర్ ఉన్నాయి చూడటానికి. వెల్కమ్ టు వినుకొండ. 11 గంటల 45 నిమిషాలకి చేరుకున్నాము. ఇక్కడికే మన జర్నీ 250 కిలోమీటర్లు అయితే కంప్లీట్ అయింది. ఇక్కడ అఫీషియల్గా మనకి 1 మినిట్ స్టాప్. స్టేషన్ కూడా వచ్చేసి VKN. టైం చూసారా, 11 గంటల 45 నిమిషాలు అవుతుంది. ఇక్కడ ఎక్కుతున్నారు జనాలు, ఇప్పుడు దాకా దిగారు. లేట్ అయితే కొంచెం కవర్ చేసుకొచ్చాడు. ప్రస్తుతం 20 నిమిషాలు లేట్లోనే ఉన్నాం మనం. ఈ రూట్లో జర్నీ చేస్తే మాత్రం ఫుడ్ వాటర్ అది క్యారీ చేయండి. నాకు ఎక్కడ డోన్లో బయలుదేరిన తర్వాత నంద్యాలలో టిఫిన్ దొరికింది, దాని తర్వాత వినుకొండలో నాకు వాటర్ బాటిల్ దొరికింది. సో ఇప్పుడు వరకు అయితే ఏం రాలేదనమాట. బై బాయ్ వినుకొండ. మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి నరసరావుపేట. అది శావల్యాపురం నుంచి మనకి పిడుగురాళ్ళకి కొత్త లైన్ అది. అది మన గుంటూరు సికింద్రాబాద్ లైన్ అయితే కనెక్ట్ చేస్తుంది అనమాట. కామెడీయా, కొట్టానంటే పళ్ళు రాలిపోతాయి. వెల్కమ్ టు నరసరావుపేట. నరసరావుపేట రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి NRT. ఇక్కడికి 10 నిమిషాలు లేట్ అయింది అంతే. టైం చూసారా, 12:30 అవుతుంది. ఏంటి లైను బంద్ కదా ఇవ్వాలా, అందుకే ప్రతి స్టేషన్లో పోలీసులు గట్టిగా ఉన్నారు. సో నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకి గుంటూరు. ఇక్కడ నుంచి 45 కిలోమీటర్లు. మనకి ఇంకా 1:30 టైం ఉంది. సో మ్యాక్సిమం ముందే తీసుకెళ్తాడు అనుకుంటున్నాను నేను. ఇవాళ బంద్ కదా, దానివల్ల పోలీసులు అయితే గట్టుకున్నారు. నరసరావుపేట నుంచి ఎవరైనా వీడియో చూస్తుంటే కామెంట్ చేయండి. విశాఖపట్నం లింగంపల్లి జన్మభూమి ఎక్స్ప్రెస్ నల్లపాడు జంక్షన్ దగ్గర క్రాసింగ్ అయితే అవుతుంది. అది గుంటూరు నుంచి డోన్ వెళ్ళే ఎక్స్ప్రెస్. సేమ్ బండి, రేక్ షేరింగ్ బండి అని చెప్పని చూసారా, అది బండి అయితే గంటలు లేట్గా వెళ్తుంది. అది వెల్కమ్ టు గుంటూరు జంక్షన్. మధ్యాహ్నం 2 గంటలకు రావాల్సింది 2 గంటల 30 నిమిషాలకి అయితే వచ్చిందనమాట ట్రైను. అరగంట లేటు. ఎప్పుడు అరగంట ముందు వచ్చేది అనుకున్నాను, కానీ దారిలో ఆపిసాడు. పేరుచెర్ల నల్లపాడు జంక్షన్ ఆ రూట్లో అయితే అక్కడైతే ఆపిసాడు అనమాట బండి. 5 నెంబర్ ప్లాట్ఫామ్కి వచ్చింది గుంటూరు జంక్షన్. స్టేషన్ కోడ్ వచ్చేసి GNT. మళ్ళీ ఇదే ట్రైను గుంటూరు నుంచి నరసాపురం అయితే వెళ్తుంది అనమాట సాయంత్రం. మళ్ళీ నేను ఇదే ట్రైన్లో సాయంత్రం నరసాపురం అయితే వెళ్ళిపోతాను. ఆ వీడియో వస్తుంది అనమాట దీని తర్వాత మనకి నెక్స్ట్. సో ఓవరాల్గా జర్నీ గురించి మాట్లాడుకుంటే నాకైతే చాలా బాగా అనిపించింది. మంచి మంచి లొకేషన్స్ అయితే ఉన్నాయి. మనం రీసెంట్గా జర్నీ చేసాం కదా కోరాపుట్ సైడ్. సో ఆ సైడ్ ఏమైనా ఉండి అరకు సైడ్ ఏమైనా ఉండి సేమ్ అదే ఫీలింగ్ కలిగింది అనమాట. చాలా బాగుందన్నమాట లొకేషన్ అది కూడాను. సో నాకైతే చాలా బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ట్రైన్ జర్నీ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. జాయిన్ బటన్ మీద క్లిక్ చేసి నా ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.